ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? చిన్న కథ చెప్పుకొని ఎప్పటిలాగే కార్యక్రమంలోకి వెళదాం. ఒక అడవి, ఒక కుందేలు, అంటే చెవుల పిల్లి అంటారు. అది చాలా మంచిది పాపం. దానికున్న సామ్రాజ్యంలో, దానికున్న పరిధిలో చేతనైన సహాయం చేసుకుంటూ శాంతంగా ఓ సౌమ్యంగా బతుకుతోంది. ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే తన కష్టంగా భావించడం, చేయడం, ఏదైనా సాయం కావాలంటే చేయగలిగినంత చేయడం, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని అడవిలో తన మానాన్ని తను బతుకుతాను. సరే, బాగుంది. ఒకరోజు వేట కుక్కలు 10 చూసాయి, ఒక గుంపుగా వస్తున్నాయి. మంచి చక్కగా లడ్డూలాగా కనిపిస్తుంది. వాటికి నోరు ఊరుతుంది. భలే దొరికిందిలే అనుకొని దీన్ని వెంబడిస్తున్నాయి. కుందేలు మామూలుగా బాగా పరిగెడుతుంది, చాలా బాగా పరిగెడుతుంది. అది ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి వెనక్కి చూస్తే అవి 10 వస్తున్నాయి వేట కుక్కలు. అమ్మ, అయిపోయానికి ఏమీ చేయలేని పరిస్థితి, నేను వాటికి పంటి కింద కూడా రాను, నేను అయిపోయింది నా జీవితం అనుకున్న టైంలో అక్కడ ఒక పెద్ద అడవి దున్నపోతు కనిపిస్తుంది. దున్నపోతుని అడుగుతుంది, నాకు పరిస్థితి ఇది, ఏమాత్రం అవకాశం ఉన్నా నన్ను కొంచెం రక్షించవా, అవి నన్ను తినేస్తున్నాయని చెప్పేసి అడవి దున్నపోతుని అడుగుతుంది. అడవి దున్నపోతుని అడిగితే అది చూసింది 10 ఉన్నాయి వేట కుక్కలు, నేను కూడా ఏం చేయలేని పరిస్థితి, నన్ను కూడా మడత పెట్టేస్తాయి, సో సాధ్యం కాదని చెప్పి, మిత్రమా, నీకు ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయాలి, నువ్వు కూడా నాకు సాయం చేసావు, బట్ ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఒకటి ఉంది, ఆ పని మీద నేను వెళ్ళకపోతే నాకు ఇబ్బంది అవుద్ది, ఏమీ అనుకోకు అని తను వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా మళ్ళీ వాటితో ఇవన్నీ వెళ్ళిపోతుంది. అయ్యో ఎలాగాని మళ్ళీ ఉరుక్కుంటూ చాలా ఇక ప్రాణాలు అరిచేత్తో పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవి గుర్రాలు ఓ 4 కనిపిస్తాయి. ఓ 4 అడవి గుర్రాలు కనిపిస్తే వాటితో మొరపెట్టుకుంటుంది, మిత్రమా, ఇది నా పరిస్థితి, కొంచెం రక్షించండి, అవి వేట కుక్కలు నన్ను వెంటాడుతున్నాయి, అడవి వేట కుక్కలు వెంటాడుతున్నాయి. సో ఈ అడవి గుర్రాలు చూసి మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితి, వాటి ముందు మనం నథింగ్. 10 వేట కుక్కలు అంటే, అడవి కుక్కలు అంటే ఎలా ఉంటాయి, బేభత్సంగా ఉంటాయి, మంచి ఆకలితో ఉంటాయి, బేభత్సంగా ఉంటాయి, విచక్షణ లేకుండా ఉంటాయి. సో మనం కూడా ఏమి చేయలేమని చెప్పి, మిత్రమా ఏమనుకోకు, సగం పని చేస్తూ వచ్చాము, ఆ పని ఇప్పుడు పూర్తి చేయకపోతే మా ప్రాణాల మీదకి వస్తుంది, ఏమనుకోకు, అది పూర్తి చేస్తాము, నువ్వు ఇంకెవరన్నా చూసుకో, ఒకప్పుడు నీ సహాయం తీసుకున్నాం కానీ ఇప్పుడు ఏమి చేయలేను, సారీ ఏమనుకోవద్దు. సరే, అలాగే దూరం వెళ్ళిన తర్వాత ఒక గద్ద, ఆకాశంలో గద్ద ఎగురుతుంటుంది. ఈ గద్ద ఎగురుతుంటే చూసి, నీకు ప్రాణాపాయం వచ్చిందా అని చెప్పేసి చెక్మని దాన్ని పైకి ఎత్తుకొని వెళ్ళిపోద్ది. దానికంత గద్దకి పెద్ద పెద్ద దుప్పులు లేడు కూడా ఎత్తేసాయి. అవి చిన్న ఇదేముంది, పైకి తీసుకెళ్ళిపోతుంది. పైకి తీసుకెళ్ళి, మిత్రమా, నీకు ప్రాణాపాయం వచ్చింది, ఇప్పుడు నా అవసరం నీకు వచ్చింది, నీ అవసరం ఎలా తీర్చుకుంటాను అనుకున్నాను, ఒకసారి నాకు కష్టంలో నువ్వు సాయం చేసావు, సో ఇవాళ నీకు సాయం చేసే అవకాశం నాకు వచ్చింది, సో ఏమీ నువ్వు టెన్షన్ పడకు, వీటికి దూరంగా, వీటికి సంబంధం లేని ప్రదేశంలో నువ్వు తీసుకెళ్ళి సురక్షితంగా నేను అక్కడ పెడతాను అని చెప్పేసి హ్యాపీగా చక్కగా సురక్షితమైనటువంటి ప్రదేశంలో దాన్ని అక్కడ దింపేసి, నువ్వు నాకు సాయం చేసావు, కృతజ్ఞతగా ఇప్పుడు నేను చేసే అవకాశం నాకు వచ్చిందని గర్వపడుతున్నాను అని చెప్పి గద్ద చెప్తుంది. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి, ఎప్పుడైనా తిరిగి నీకు ఏదో టైంలోని నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సాయం పొందుతావు, అంతకు 10 పొందవచ్చు, ఖచ్చితంగా సాయం అయితే పొందుతావు, నీకు పోయేదేమీ లేదు. కష్టంలో ఉన్న వాళ్ళకి నీకు తోచిన సహాయం చేయడానికి ప్రయత్నం చేయి, అది నీకే కాదు నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటుంది. రైట్ గురుగారు.